నమస్తే. వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను భానుశ్రీ. 'లైలా' సినిమా మీద అభిమానుల నుంచి ఇంకా ప్రొడ్యూసర్ గావచ్చు, డైరెక్టర్ గావచ్చు, అదేవిధంగా హీరో గావచ్చు, ప్రతి ఒక్కరు గూడా భారీ అంచనాలు పెట్టుకొని ఈ సినిమానైతే ప్రేమికుల దినం సందర్భంగా గూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. కానీ బయట జూస్తే మనకేమో దీని మీద బాగా నెగెటివ్ ట్రోలింగ్ అయితే వస్తోంది. అసలు ఏం జరిగింది ఏంటి? దీని గురించి పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిల్మ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఏంటి అసలు వైసీపీ అభిమానుల వల్ల ఇప్పుడు 'లైలా' మూవీకి బాగా దెబ్బ పడింది అనుకోవచ్చా? ఇప్పుడు అంతేనమ్మా. ఇప్పుడు మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, సందర్భము అయన్నీ ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానం లేకుండా అసందర్భంగా అక్కడ సినిమా వేదిక మీద రాజకీయాలు మాట్లాడటం, లేదా రాజకీయ వేదిక నువ్వే పెద్ద రాజకీయ నాయకుడువా? ఈ రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు కరివేపాకులు. ఏదో ఎలక్షన్ అప్పుడు వీళ్ళు వస్తే జనాలు వస్తారని పిలుచుకెళ్తారు. వీళ్ళకేం రాజకీయ పరిజ్ఞానము, రాజకీయ విజ్ఞానం ఏమైనా ఉందా? ఏదో వచ్చా ఉన్నావు, పార్టీలో ఉన్నావు, ఏదో పదవి అనుభవిస్తున్నావు, ఓకే. ఓ పార్టీలో ఉన్నావు, అక్కడ పొమ్మన్నారు, మళ్ళీ ఇంకో పార్టీకి వెళ్ళావు, అనుభవిస్తా అక్కడతోటి ఉండాలి. ఈ సినిమా వేదికకి వచ్చి నీకు అన్నం పెడుతుంది సినిమా. నువ్వు ఇంత ఒక రికగ్నైజ్డ్ ఆర్టిస్ట్ అయ్యావంటే నీకు అన్నం పెట్టి ఆ సినిమానే. ఆ సినిమాకి సంబంధించి ఒక వేదిక మీద ఆ సినిమా నష్టపరిచే విధంగా సినిమాకి అందరూ ఉంటారు. అదే సినిమా ప్రేక్షకులంటే ఒక పార్టీ వాళ్ళనో, ఒక కులం వాళ్ళనో, ఒక మతం వాళ్ళనో కాదు. అందరూ సినిమా వాడికి అందరూ కావాలి ప్రేక్షకులుగా. సో రాజకీయాలు వేరు, సినిమా వేరు. ఎలక్షన్ అప్పుడు ఏదో కలిసారు, తిరిగారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఓకే. సినిమా అయినా సినిమా. మన ఫీల్డు మన సినిమాని గురించి మాట్లాడుకోవాలి, మంచి మాట్లాడుకోవాలి. ఇక్కడ రాజకీయాలు ఏంటి? బుద్ధి లేకుండా మనం మాట్లాడితే నువ్వు మాట్లాడితే వాళ్ళకు కోపం రాదు. నువ్వు బుర్ర వెళ్తే నవ్వుతూ తుడుచుకుంటారా? వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఆ రియాక్షన్ ఇది. ఎవరి నష్టం? వీడి నోటి జోలు నువ్వు తీర్చుకున్నావు. నీకు పోయిందేం లేదు. పోయింది ఎవడు? ప్రొడ్యూసరు, హీరో, డైరెక్టరు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ఇంతమంది పోతున్నారు. 250 కుటుంబాలు పనిచేసింది సినిమా. కష్టపడి తీసుకుంటారు. బుద్ధి ఉండాలి, కామన్ సెన్స్, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. అవి అతను బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ అంటే వైసీపీ అభిమానులు వల్ల ఇప్పుడు ఈ సినిమాకి బాగా ఎఫెక్ట్ అంటూ బయట అంటున్నారు. అంటే పడిందని. ఒకవేళ వైసీపీ అభిమానులు ఎఫెక్ట్ పడకుండా ఉంటే సినిమా ఎలా ఉండేదంటారు? ఇప్పుడు సినిమా టాక్ను బట్టి, సినిమా చూసిన వాళ్ళు చెప్తున్న బట్టి కొంచెం గతంలో హీరో మగవాడు ఆడవేషం వేసే సినిమాలు, రాజేంద్ర ఒక సినిమా వేసాడు, నరేష్ ఒక సినిమా, 2 హిట్లు అయినాయి. 2 దీంట్లో అది బాగలేదు అంటున్నారు. కొంచెం డబుల్ మీనింగ్లు ఎక్కువైనాయి, కొంచెం భరించలేకపోతున్నాం, స్టార్ట్ టు ఫినిష్ ఎక్కడ పట్టు మనం చెప్పుకుంటానికి లేదని టాక్. నేనైతే చూడలేదు అనుకో, బయట వస్తున్న టాక్ అయితే మాత్రం బ్యాడ్ టాక్ ఉంది. ఎవరో బాయ్కాట్ చేయలేక్కలేదు, దాని అంతటా అదే బాయ్కాట్ అవుతుందని కూడా అంటున్నారు. సో మరి కంటెంట్లు బాగాలేనప్పుడు ఎవరు కంటెంట్ బాగుండి నష్టపోయిందా, కంటెంట్ బాగాలేకే ఆగిపోయింది అనేది చూడాలి. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే కంటెంటే బాగా, ప్రజలకు ఆడియన్స్ కంటెంట్ నచ్చలా. ఇది మామూలుగా అయితే కొంతైనా ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ గొడవ లేదు, వైసీపీ గొడవ లేకపోతే వీళ్ళు వైసీపీ దాని ఏదో అనవసర మాటలు మాట్లాడి దానికి వాళ్ళు రియాక్ట్ అయ్యి 1,00,000 బాయ్కాట్, 1,00,000 మెసేజ్లు మాట్లా అది తెచ్చుకుని అనవసరంగా ఉన్నది కూడా ఏమాత్రం ఓపెనింగ్ ఉండదు, అది కూడా పోయింది. ఓపెనింగే థియేటర్లు ఖాళీగా ఉన్న పరిస్థితి వచ్చింది. ఇది అదే మన బుద్ధి గుణపడడం. సినిమా వేదిక వేరు, రాజకీయ వేదిక వేరు. మనకు బుద్ధి ఉండాలి. మన సినిమా వాళ్ళకి మనకే బుద్ధి ఉండాలి. ఎవడో బయటోడు ఆ సినిమా ఫంక్షన్కి ఏదో రాజకీయ నాయకుని పిలిచావనుకో పొరపాటున, ఆడేదో మాట్లాడతాడు రాజకీయ నాయకుడు. నువ్వు సినిమా వాడివి, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాడివి, సినిమాని గురించి మాట్లాడే, సినిమాని ప్రమోట్ చేయడానికి సినిమా ఎందుకు పెడతాం ఫంక్షను? ప్రేక్షకుల దగ్గరికి సినిమాని తీసుకెళ్ళటానికి, ప్రేక్షకులకి సినిమాని గురించి ఒక అవగాహన కలగటానికి, ప్రేక్షకులు ఈ సినిమా మీద ఒక ఆతృత కల్పించడానికి ఫంక్షన్. అది వదిలేసేసి ఏదో దౌర్భాగ్యపు అనవసరపు వాచాలతో తప్పితే, దూరంలో తప్పితే ఇంకేముంది? ఇలాంటివి తప్పదు. పృథ్వీరాజ్ వల్ల ఇప్పుడు 'లైలా' సినిమాకి ఎంత నష్టం అంటారు? బాగా భారీ నష్టమే. భారీ నష్టం. ఆ నష్టం ఎవరు పూడ్చగలడు? పృథ్వీరాజ్ వాగేశాడు, వెళ్ళి పూడుస్తాడా? అదే ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏ సందర్భము, వేదిక ఏం వేదిక, కాస్త ఆ కడుపుకు అన్నం తింటున్నాం, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి. అది గేమ్ చేంజర్ నశించినప్పుడు ఈవెంట్ లో కూడా ఇలానే మాట్లాడారు. ఇలా అంటే ఇలాంటి ఈవెంట్స్ కి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టా? బుద్ధి తక్కువ అమ్మా. ఇంకా కరెక్ట్ అంటావా? కరెక్టా తప్ప కాదు, బుద్ధిహీనత.
బుద్ధి జ్ఞానం లేని ఆ కడుపు అన్నం తినేవాళ్ళు చేసే పని కాదు ఇది. సినిమా ఫీల్డ్ సినిమా వేదిక మీదకొచ్చి చ అనవసరపు అనవసర ప్రసంగాలు చేయటం, ఆ సినిమాకి నష్టపరచడం అనేది కడుపుకి ఈ సినిమాలో ఉంటూ, సినిమా ఫీల్డ్‌లో ఉంటూ ఈ కడుపుకి అన్నం తినేవాడు చేసే పని కాదు ఇది. దుర్మార్గపు పనది. విశ్వక్ సేన్ గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరన్నారు ఫస్ట్ ఏదైతే సినిమాలో ఉన్నటువంటి అంశాలు గూడా ఆడియన్స్‌కి నచ్చలేవు. అసలు సినిమా నిజంగానే బాలేదంటున్నారని చెప్తున్నారు. మరి ఎందుకని ఇలాంటి కంటెంట్ ఎంచుకున్నారంటారు విశ్వక్ సేన్? అది ఇప్పుడు కంటెంట్ అనేదమ్మా ఒక వెరైటీ అని ఎంచుకుంటారు. హ్మ్. ఈ వెరైటీ ఇప్పుడు ఈ సినిమా అనేది ఏంటంటే ప్రేక్షకులకి ఇది నచ్చుతుంది. ఇది బాగా వర్కౌట్ అవుద్దని నమ్మకమే కదమ్మా! ఒక నమ్మకం. ఆ నమ్మకం మీద ఆడవాళ్ళు హీరో ఆడవేషం వేసే సినిమాలు 2 సక్సెస్ అయినాయి. సో, మనము ఆ కంటెంట్ కొత్తగా చెప్తే నచ్చుద్ది జనాలకి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ అంతే అది. ఆ ఎక్స్‌పెక్టేషన్ మీద తీశారు. అది ఆడియన్స్‌కి రీచ్ అవ్వలేదు. మనం అనుకున్నది ఒకటే, జరిగింది ఒకటే. ఇప్పుడు అన్ని సినిమాలు మనం ప్రతోడు సినిమా సక్సెస్ అవ్వాలని తీస్తాడు. ప్రతోడు సినిమా వెరైటీగా ఏదో చెప్పాలని చూస్తాడు. ఆ వెరైటీ అనేది మనం అనుకుంటాం వెరైటీ, అది ఒక్కోసారి ఆడియన్స్‌లో వెరైటీ అవ్వదు. అలా మిస్‌ఫైర్ అవుతాయి. అలా మిస్‌ఫైర్ అయిన సినిమానే ఇది. హ్మ్. దానికి తోడు ఈ ఏమాత్రం కొంచెం బాగుంది అనిపించడానికి కూడా లేకుండా ఇదొక ట్రోలింగ్ అయిపోయాయి. హ్మ్. చేతులారా తెచ్చుకున్న కంపిది. అంతకన్నా ఏం లేదు. మీరేం చెప్తారు అసలు సినిమా వాళ్ళకి? సినిమా వాళ్ళకి ఎవరికైనా నేను చెప్పేది బ బ రిక్వెస్ట్ చేసి చెప్తాం. సినిమా వేరయ్యా, రాజకీయాలు వేరయ్యా. ఎన్నికలప్పుడు రాజకీయాల్లో వెళ్తాం. సినిమా వాళ్ళము కొంతమంది ఆ పార్టీకి, కొంతమంది ఈ పార్టీకి అభిమానం కొద్దో, దేని కొద్దో వెళ్తాం, ప్రచారం చేస్తాం. ఎన్నికలు అయిపోయినాక వాళ్ళ బతుకు వేరు, మన బతుకు వేరు. మనం ప్రేక్షకుల్ని ఎలాగో మనం ఆకట్టుకోవాలి, ప్రేక్షకుల్ని ఎలా మెప్పించాలి, ప్రేక్షకుల్ని ఎలా ఒప్పించాలి, వాళ్ళ ఆశీర్వాదం ఎలా పొందాలి, ఇది మన ప్రయాణం. ప్రతి అడుగు మనం దాని మీదే ఏస్తా ఉంటాం. కోట్లు ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టి ప్రేక్షకులను ఎలా మన దీంట్లోకి తెచ్చుకోవాలని ప్రయత్నాల్లో ఉంటాం. రాజకీయాలు వేరు. ఎన్నికలయిపోయినాక రాజకీయాలు ఖర్చు పెట్టి డబ్బు ఎలా దొబ్బాలి, ఎలా సంపాదించుకోవాలి, ప్రజల్ని ఎలా మోసగించాలి, మనం ఇచ్చే వాగ్దానాలు నెరవేర్చకపోయినా వాళ్ళని ఎలా మభ్యపెట్టాలి, వాళ్ళ డ్రామా అది. మన డ్రామా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకోవాలి. మనకి వాళ్ళకి సంబంధం లేదు. ఎన్నికలు అప్పుడే. ఎన్నికలైనాక మన బతుకు వేరు, వాళ్ళ బతుకు వేరు. హ్మ్. మన బతుకును మనం బతకాలి. మన బతుకుని లో మనమే నిప్పులు పోసుకుంటే ఎట్లా? దయచేసి సినిమా వేదికలు సినిమా వేదికగా ఉంచండి. సినిమా వేదికలు రాజకీయ వేదికలు చేయొద్దు దయచేసి. అదే నా రిక్వెస్ట్. ఇప్పుడు 'విశ్వక్ సేన్' గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు 'దాస్ కా దమ్‌కి' అని చేశారు. అట్లా చాలా సినిమాలొచ్చినాయి ఇతని. మరి ఈ సినిమా అంటే అన్ని సినిమాలతో పోలిస్తే అసలు ఈ సినిమా గురించి ఏం చెప్తారు మీరు? 'లైలా' గురించి ఇప్పుడు నేను కంపేర్ చూడలేదు. చేస్తే? నేను చూడలేదు. ఓహ్! చూడకుండా మాట్లాడకూడదు. చూడలేదు. విన్న వినికిడి మాత్రం సినిమాలోనే విషయం లేదు. హుహు. సినిమాలోనే చాలా బోరు, స్టార్ట్ టు ఫినిష్ అసలు కూర్చోలేకపోయే సినిమా. ఎప్పుడు వెళ్ళిపోదామా అని ఆడియన్స్ అంత ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయ్యారు అని బయట టాక్. థియేటర్లు కూడా మరి ఎగ్జిబిటర్ల దగ్గర కూడా కొంతమంది ఫోన్ చేస్తే థియేటర్ ఖాళీ. హ్మ్. ఫస్ట్ డేనే. ఫస్ట్ డేనే ఖాళీగా ఉండేంత ఓపెనింగ్స్, ఆ మాత్రం ఓపెనింగ్స్ లేని హీరో కాదు విక్రమ్ సేన్. ఓహ్! కాసకొస్తో ఓపెనింగ్స్ ఉన్నాయి. అలాంటి వాడికి ఓపెనింగ్స్ లేకుండా పోయిందంటే అది ఎఫెక్ట్ ఆఫ్ వైసీపీ. హ్మ్. వాడు బాయ్‌కాట్ అనడము, ప్లస్ థియేటర్ దగ్గర కొంతమంది వచ్చి కావాలని కూడా కొంతమంది వచ్చేసేసి కూడా బాలేదు అని చేయటం కూడా చేస్తున్నారని ఎవరు మనకు నిజాలు ఆల్రెడీ తెలియవు. వైసీపీ శ్రేణి అన్నారు కదా! ఆల్రెడీ సినిమా ఎలా ఆడుతుందో మేము గూడా చూస్తాము అదే అంటారమ్మా, అన్నట్టు అనంగా అని ఉందో. గూడా అన్నారు. ఇప్పుడు నిన్ను తిట్టినాక నువ్వు మనవా నన్ను? ఏమ్మా! నేను ఒక మాట తిట్టాననుకో ఇప్పుడు, నువ్వు ఎదురు నన్ను తిట్టవు నన్ను, ఎదురు దానికి రిటార్ట్ ఇవ్వవు. కూసు నువ్వు ఏదో తిట్టారులే మనకేం అనుకుంటావా? కాదుగా. అట్లాగే మరి వాళ్ళని నువ్వు అనవసరంగా వాళ్ళని లాగి, వాళ్ళ మీద ఏదో సునకానందం కోసం నోటి దూల కొద్దీ ఏదో వాగేసి, పైగానేమో విక్షసేన ఆ సీనే సినిమాలో లేదంటున్నాడు. మొదట్లో ఎంతమంది ఉన్నారో చివరి కూడా అన్ని గొర్రెలే ఉన్నాయండి. 11లో ఉండటం ఏంటి? ఏ పిచ్చి మాటలయ్యి. నాకు సంబంధం లేదు మాట్లాడాడు. ఇది ఎక్కడ తప్పు జరిగిందంటే ఇమ్మీడియేట్‌గా విక్షసేన క్షమాపణ చెప్పాడు. ఇమ్మీడియేట్‌గా విక్షసేన క్షమాపణ చెప్పడం వృద్ధిని కూర్చోబెట్టుకొని చెప్పుండాలి. హ్మ్. అప్పుడు పెరిగేది కాదు. ఇమ్మీడియేట్ నెక్స్ట్ డే. వృద్ధికి చెప్పడం, ఈయనేమో క్షమాపణ చెప్తే వృద్ధినేమో బూతులు మాట్లాడి ఇంకా తిట్టాడు, ఇంకా రెచ్చగొట్టాడు. ఇక అంతటా అది బీభత్సంగా వెళ్ళిపోయింది. అదే ఈయన విశ్వసేన కొంచెం తెలివిగా మనం కాదు వాడు మాట్లాడేటప్పుడు అతనితోటే
కూర్చుని మనం కూర్చుని ప్రజలను క్షమించండి ఇది అనుకోకుండా జరిగింది కానీ కావాలి కాదు అని నిన్న ఇచ్చాడు వృద్ధి. నిన్న ఇచ్చింది ఎందుకు రిలీజ్ అయిపోయాక? నిన్న ఇచ్చింది నిన్న రిలీజ్. ఈ నిన్న వాగే బదులు 2 రోజుల ముందు ఆ వాగినప్పుడు ఎప్పుడైతే ఫైర్ అయ్యిందో ఇమీడియట్గా క్షమాపణ చెప్పిట్టు పోయిండేది కదా. అది విక్షసేన్ కూడా ఆ తెలివితేటలు ఉపయోగించాల. తను చెప్పాడు, నువ్వు చెప్తే మాకెందుకు అన్నవాడు చెప్పాలని అన్నాడు. నువ్వు చెప్తే అంటే మాకెందుకు ఇలా స్టేజ్ మీదకి వచ్చి ఒకరేదో మాట్లాడిన దానికి మొత్తంగా అంటే ఊహించుంటారు కదా సార్ సినిమా మొత్తం ఇంత భారీగా నష్టపోతుందని. ఎందుకు ఊహించరమ్మా? నువ్వు ఒక తిట్టేసేసి మళ్ళీ వాళ్ళు ఏం చెయ్యరు అని అనుకుంటే ఎట్టమ్మా? ఎలా ఊహించరు? అంత బుద్ధిహీనంగా ఉంటే ఎట్లా? మనమేమో నోటికొచ్చింది దోల కొద్దీ మాట్లాడతామా? మాట్లాడినా వాళ్ళు ఏమి రియాక్ట్ అవ్వరు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం అజ్ఞానం ఇంకేముంది? రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా. అవుతారు, ఎవరు ఖచ్చితంగా అవుతారు. అందులో పొలిటికల్ పార్టీ ఇంకెందుకు అవరు? గ్యారంటీగా అవుతారు. ఆ మాత్రం మనకు ఉండాలి విజ్ఞత. మనం ఈ కమెంట్లు చేయాల్సిన సందర్భమా ఇది? అవసరమా? దీనివల్ల ఏమన్నా ప్రయోజనమా ఉన్న సినిమాకి? నష్టం తప్పితే లాభం లేదు. ఇలాంటి వాగుళ్ళు మనం వాగచ్చా అని వాడికి ఉండాలి. ఆ టైంలో నేను స్టేజ్లో లేను, సరే స్టేజ్లో లేవు తర్వాత తెలిసింది. మన్నాడు పొద్దున్న నువ్వు సారీ చెప్పింది వాడిని పక్కన కూర్చోబెట్టుకుని ఆ వృత్తిని కూడా పక్కన పెట్టుకుని ఇద్దరు సారీ చెప్తే అయిపోయి ఇంత పెరిగేది కాదు. వాడు సారీ చెప్పకుండా వృద్ధి ఇంకా నోటితోలా లంజా కొడుకు సారీ బూతులు మాట తిట్టాడు హాస్పిటల్లో కూర్చొని. ఇంకా వాళ్ళు రెచ్చిపోయారు. ఈ నిన్న వచ్చి సారీ చెప్పే లాభం 3 రోజులు పెరిగిపోయినాక దావానాళ్ళగా వెళ్ళిపోయినాక అది ఇంగిత జ్ఞానం నశించిన పనులని.